హాయ్ రా. మన మ్యూచువల్ ఫండ్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన వాళ్ళందరూ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంది, మాకు ఇన్వెస్ట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందిరా. మరి నీ పరిస్థితి ఏంటి? నేను కూడా హ్యాపీయరా. అయితే జాబ్లో బాస్ పొగిడితే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా, లేక ఇంక్రిమెంట్ ఇస్తే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా? ఇంక్రిమెంట్ వస్తేనే కదా. అలాగే నాకు కూడా మన వీడియోస్ తాలూకా రీచ్ పెరుగుతుంటే ఇంకా హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మేము మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాము అని మీరు అనుకుంటే ప్లీజ్ ప్రతి వీడియోకి ఒక లైక్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి. ఫైనల్గా మంచో చెడ్డో, క్వశ్చనో సజెషనో కామెంట్స్ పెడుతూ ఉండండి. అలా చేస్తే మనకి ఇంటరాక్షన్ పెరుగుతుంది, వీడియోస్కి రీచ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ సో మాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుందండి. మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం, మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాం. కరెక్ట్గా చెప్పావు. అయితే లాస్ట్ వీడియోలో మనం ఇండెక్స్ ఫండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో మోడిఫైడ్ వర్షన్ కూడా ఉంది, దాంట్లో మంచి రిటర్న్స్ తీయొచ్చని చెప్పావు కదా. అదేంటది? ఎస్, రెడీగా ఉన్నాను రా. నా ల్యాప్టాప్లో ఎక్సెల్లో ఈ స్టాక్స్ అన్నీ వేసి వెయిటేజెస్ వేసి మరీ రెడీగా ఉన్నాను. నీకు లాస్ట్ వీడియోలో వెయిటేజెస్ బట్టి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పాను, బట్ ఎక్కువ ఇన్డెప్త్గా చెప్పలేదు, ఎందుకంటే ఈ వీడియోలో అది కవర్ చేద్దామని. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 11.02% వెయిటేజ్ ఉంది నిఫ్టీ 50లో. రిలయన్స్ ఇండస్ట్రీకి 9.13, అలా మిగతావన్నీ ఇవన్నీ 50 స్టాక్స్. లాస్ట్ స్టాక్ చూడండి, ఎల్టీఐ మైండ్ ట్రీకి 0.47% మాత్రమే. అదే కదా. ఈ వెయిటేజ్ తాలూకా ఉద్దేశం ఏంటి అంటే, మన ఇండెక్స్ ఫండ్స్ పరంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టెడ్ సమ్ రూపీస్ 10,000, నువ్వు ఒక 10,000 రూపాయలు పెట్టేవు అనుకుంటే, ఈ ఇండెక్స్ ఫండ్లో 10,000 రూపాయలు నువ్వు పెడితే ఈ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎంత పెడతారు, రిలయన్స్లో ఎంత పెడతారు అనేది చూద్దాం. ఓకే కదా. ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ఇంటూ ఈ వెయిటేజ్ డివైడెడ్ బై 100. చూడండి, మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1,102 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా డ్రాగ్ చేస్తే ఒక్కొక్క స్టాక్లో ఇంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారండి. అండ్ దీని తాలూకా టోటల్ ఆల్మోస్ట్ లైక్ 10,000 వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ ఎందుకనంటే ఈ కొంచెం రౌండింగ్ ఆఫ్ చేస్తుంటారు కదా. సో 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1,102 రూపీస్, రిలయన్స్లో 913 రూపీస్, ఐసిఐసిఐ బ్యాంక్లో 773 రూపీస్. ఇంక ఇలాగా ఎక్కువ వెయిటేజ్ వీటికి ఉంటుంది. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వీటిలో పెడుతూ ఉంటారనమాట. నా ఒక మాట కరెక్ట్గా చెప్పు, ఇందులో ప్రాబ్లం ఏమవ్వచ్చు? నిఫ్టీ 50 మంచి రిటర్న్సే ఇస్తుంది. ఇండెక్స్ ఫండ్ పరంగా ఇందులో ప్రాబ్లం ఏమవ్వచ్చు? ఒకసారి ఆలోచించుకొని చెప్పు. ఆ, ఎక్కువ వెయిటేజు రిలయన్స్కి హెచ్డిఎఫ్సికి ఉంది కాబట్టి ఈ రెండు స్టాక్స్ ఎక్కువ పెరిగితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎస్, పర్ఫెక్ట్గా క్యాచ్ చేసేసారా. ఇదే విషయాన్ని 360 డిగ్రీస్లో చూపిస్తాను, చూడు, జాగ్రత్తగా విను. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్, నువ్వు ఇన్వెస్ట్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక 100% వచ్చేసింది అనుకో రిటర్న్స్, అంటే డబుల్ అయిపోయింది. రిలయన్స్ కూడా డబుల్ అయిపోయింది, ఐసిఐసిఐ కూడా డబుల్ అయిపోయింది, ఇన్ఫోసిస్ కూడా డబుల్ అయిపోయింది. అంటే ఒక 5 స్టాక్స్ చూద్దాం, ఒక 5 స్టాక్స్ డబుల్ అయిపోయి ఇంకా మిగతా స్టాక్స్ అన్నీ ఒక 10% రిటర్న్స్ ఇచ్చాయి అనుకుందాం. అర్థమైందా? ఒక 5 స్టాక్స్ 100% రిటర్న్స్ ఇచ్చేసాయి, మిగతా స్టాక్స్ అన్నీ 10% రిటర్న్స్ ఇచ్చుకుంటూ వచ్చాయి. అప్పుడు అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఎంత అవుతుంది? 1,102 రూపీస్ 1 ప్లస్ ఈ పర్సంటేజ్, అంతే కదా. ఇవన్నీ డబుల్ అయిపోయి ఇది ఇందులో 10% మాత్రమే అయింది. సో ఇది డ్రాగ్ చేసి చూస్తే ఇది మొత్తం టోటల్ చేస్తే ఎంత వచ్చింది? నువ్వు 9,922 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 14,360 రూపీస్ వచ్చింది అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్. అంటే ఎంత పర్సంటేజ్ రిటర్న్స్? ఇది మైనస్ ఇది బ్రాకెట్స్ డివైడెడ్ బై ఇది పర్సంటేజ్ చూసుకుంటే
45% దగ్గరలో వచ్చింది. ఇప్పుడు టాప్ 5 స్టాక్స్లో 100% రిటర్న్స్ వచ్చి దాని తర్వాత మిగతా అన్ని స్టాక్స్లో 10% రిటర్న్స్ వస్తే నీ టోటల్ పోర్ట్ఫోలియో నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఇండెక్స్ ఫండ్ తాలూకా రిటర్న్స్ 45%. అర్థమైంది కదా? నౌ సే ఫర్ సపోజ్ ఇదే సిచ్యువేషన్లో ఈ స్టాక్స్ అన్నిటిలోని 10% రిటర్న్సే వచ్చాయి. బట్ బాటమ్ 5 ఏవైతే ఉన్నాయో వీటిలో 100% రిటర్న్స్ వచ్చాయి. అర్థమైంది కదా? అపోలో హాస్పిటల్స్లో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇలాగా ఈ బాటమ్ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 100% రిటర్న్స్ వచ్చాయి. నౌ ఇప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ తాలూకా 9,922 రూపీస్ ఎంత అయింది? 11,162 రూపీస్ అయింది. సో ఎంత రిటర్న్స్? 13% రిటర్న్స్ మాత్రమే. ముందెంత రిటర్న్స్? 45% రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు 13% రిటర్న్స్ మాత్రమే వచ్చాయి. అర్థమైంది కదా? సో దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? ఈ వెయిటేజ్ ఏదైతే ఇచ్చారో ఈ వెయిటేజ్ వల్ల ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో ఎక్కువ మూమెంట్ వస్తే నీ తాలూకా ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. తక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో ఎంత మూమెంట్ వచ్చినా సరే ఇది అంత ఎందుకండి, 100% ఎందుకు, ఇది ఒక 300% రిటర్న్స్ వచ్చాయి అనుకోండి. సో దీన్ని బట్టి చూసుకుంటే రిటర్న్స్ 18%. అంటే మీకు అర్థమైందా? నిఫ్టీ 50లో ఒక 5 స్టాక్స్ 4 టైమ్స్ అయిపోయి మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 4 టైమ్స్ అయ్యాయి. బట్ స్టిల్ మిగతా వాటిలో జస్ట్ 10% రిటర్న్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 18% మాత్రమే పెరిగింది. ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటిలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే మీ తాలూకా రిటర్న్స్ మిగతా స్టాక్స్లో, తక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో ఎంత రిటర్న్స్ వచ్చినా సరే ఓవరాల్గా చూసుకుంటే తక్కువే ఉంటుంది. ఇది ఒక్కటి ప్రాబ్లం. నౌ అర్థమైంది కదా? అందుకనే సెబీ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ఈక్వల్ వెయిటేజ్ ఇండెక్స్ అనే ఒక ఫండ్ని క్రియేట్ చేశారు. దీన్ని ఏం చేస్తారంటే వెయిటేజెస్లో 2% అన్నిటికి ఒక 50 స్టాక్స్ ఉన్నాయి కదా, అన్నిటికి 2% వేసుకుంటూ వచ్చేస్తారండి. అర్థమైందా? ఈక్వల్ వెయిటేజ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 2% వెయిటేజ్ ఇస్తారు, కిందన ఉన్న ఎల్టీఐ మైంట్రీకి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు, 2% వెయిటేజే ఇస్తారు అనమాట. సో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఒక 10,000 రూపీస్ ఈ ఈక్వల్ వెయిటేజ్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 200 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, 200 రూపీస్ రిలయన్స్ ఇండస్ట్రీలో, అలాగా ప్రతి స్టాక్లో 200 రూపీస్ చొప్పున వేసుకుంటూ వస్తుంటారు. ప్రస్తుతానికి ప్రతి స్టాక్లో 200 అనుకో, యాక్చువల్గా ఏంటని తర్వాత చెప్తాను. బట్ ఎనీవేస్ ఇందాక తాలూకా ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని స్టాక్స్ 10% పెరిగి ఈ లాస్ట్ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 4 టైమ్స్ అయితే నీ టోటల్ పోర్ట్ఫోలియో తాలూకా వాల్యూ 40% పెరిగినట్లు. అర్థమైందా? అయితే ఇంతలా పెరగదు కదా, 4 టైమ్స్ అలా పెరగదు కదా, బట్ డబల్ అయితే. సో మీ తాలూకా రిటర్న్స్ 19%. ఇందాక ఎంత వచ్చింది? ఆ వెయిటేజ్ యాక్చువల్ వెయిటేజ్ బట్టి చూస్తే 13% మాత్రమే వచ్చింది, బట్ ఈక్వల్ వెయిటేజ్ వేస్తే 19% వచ్చింది. అర్థమైందా లేదా? డిఫరెన్స్ అనేది నీకు అర్థమైందా లేదా? నౌ యాక్చువల్ ఫిగర్స్ ఏంటనేది ఇక్కడ చూస్తే నీకు అర్థమైపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 11%, రిలయన్స్లో 9%, ఐసిఐసిఐ బ్యాంక్లో 7% అనుకున్నావు కదా. ఈక్వల్ వెయిటేజ్ దాంట్లో ఏంటంటే ఎస్బీఐ లైఫ్లో 2.33%, ఇన్ఫోసిస్లో 2.32%, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 2.3%, ఇలాగా అంటే 2% దగ్గరలోనే ఉంటుంది. 2.3%, 2.2% ఇలా చేంజెస్ ఉంటూ ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్ ఫిగర్ చెప్తున్నాను, బట్ నీకు అర్థమైందా లేదా? ఓకే, అర్థమైంది. కానీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెట్టడం మంచిదా, లేదంటే ఈక్వల్ వెయిటేజ్ ఉండే ఫండ్లో పెట్టడం మంచిదా? ఈజీగా అడిగేసావు, బట్ చాలా కష్టం, ఆన్సర్ చేయడం చాలా కష్టం. చెప్తాను నీకు. నార్మల్గా నిఫ్టీ 50 బట్టి చూసుకుంటే ఇవి వెయిటేజెస్ కదా, బట్ సెక్టర్ రిప్రజెంటేషన్ చూడు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో 32%, ఐటీలో 14%. సో ఇంచుమించు ఒక 50% ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఐటీలో ఉన్నది. అదే ఈక్వల్ వెయిటేజ్ బట్టి చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్లో 21%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో 13%. సో ఒక 34% మాత్రమే ఈ రెండు వాటిలో ఉన్నదన్నమాట. అండ్ ఇలా మిగతావి కూడా చూసుకుంటూ ఉంటే, సో నీకు నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈక్వల్ వెయిటేజ్లో స్టాక్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది, అలాగే సెక్టర్ రిప్రజెంటేషన్ బట్టి చూసుకున్నా సరే డైవర్సిఫై అవుతుంది.
అన్ని సెక్టర్స్లో కూడా డైవర్సిఫై అవుతుంది. బట్ నార్మల్ ట్రెడిషనల్ మెథడ్ బట్టి చూసుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఐటీలో ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది. ఆయిల్ గ్యాస్ కన్జ్యూమర్ సపోజ్ రిలయన్స్ ఉన్నది కాబట్టి ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో పర్టికులర్ సెక్టరే బాగా పెరిగితే, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ బాగా పెరిగిందనుకో, ఈ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉన్నదో ఈ ఫండ్ నుంచే ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. దీనికోసం ఏం చేశానంటే నేను ఒకే ఏఎంసీలో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లోనే ఇండెక్స్ ఫండ్, నార్మల్గా నిఫ్టీ 50 తాలూకా ప్లాన్ అండ్ నిఫ్టీ 50 తాలూకా ఈక్వల్ వెయిట్ ఇండెక్స్, ఈ రెండింటిని కంపేర్ చేసి చూపిస్తున్నాను నీకు. చూడు, లాస్ట్ 1 ఇయర్గా చూసుకుంటే ట్రెడిషనల్ దాంట్లో 27% రిటర్న్స్ వస్తే, ఈ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్లో 38%, అంటే ఇంచుమించు 40% రిటర్న్స్ వచ్చాయి. అయితే ప్రతిసారి ఇలా రావాలని లేదనమాట. మన తాలూకా నిఫ్టీ 50లో టాప్ కంట్రిబ్యూటర్స్ కాకుండా మిగతా స్టాక్స్ ఎంత అలా పెరుగుతాయో దాన్ని బట్టి ఈ నిఫ్టీ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ తాలూకా రిటర్న్స్ అంతలా పెరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ రెండు ఫండ్స్ తాలూకా రేషియోస్ కంపేర్ చేసి చెప్పొచ్చు కదా, అలాగే ఎక్స్పెన్స్ రేషియో కూడా కంపేర్ చేసి చెప్పు. రైట్, అది కూడా చూపించేస్తాను. రిస్క్ బట్టి చూస్తే మనం ఎక్కువగా స్టాండర్డ్ డీవియేషన్ చూడాలి. ఈ నిఫ్టీ 50 తాలూకా స్టాండర్డ్ డీవియేషన్ 12 అయితే ఈ ఈక్వల్ ఇండెక్స్కి 13 అయింది. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు చూడాలి అంటే, రిటర్న్స్ ఎలా వచ్చినా సరే ఒకానొక టైంలో ఎప్పుడైనా ఫాల్ వస్తే ఇది తక్కువ ఫాల్ అవుతుంది, కంపారిటివ్గా ఒక 10% అలా ఎక్కువ ఫాల్ అవుతుంది అన్నమాట ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ హిస్టరీ పరంగా చూసుకుంటే. అర్థమైంది కదా? ఈ బీటా చూసినా, షార్ప్ రేషియో చూసినా ఇవన్నీ ఒకటే చెప్పేది ఏంటంటే, ఈ నిఫ్టీ 50 ప్లాన్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇది కొంచెం దాని మీద ఎక్కువ వాలటైల్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ రిస్క్ కూడా ఉంటూ ఉంటుంది అనమాట. నౌ ఎక్స్పెన్స్ రేషియో ప్రకారం వస్తే, లాస్ట్ వీడియోలో పూర్తిగా చెప్పడం అవ్వలేదు, బట్ ఇండెక్స్ ఫండ్లో, అది కూడా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో చాలా 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 తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. చూడు, 0.2% మాత్రమే. బట్ ఈ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్లో 0.4%, కొంచెం ఎక్కువ. అండ్ ఎగ్జిట్ లోడ్ పెద్ద ఏమి ఉండదు అనమాట. లాక్-ఇన్ పీరియడ్ ఉండదు, ఏమీ ఉండదు. ఓకే కదా? అర్థమైందా లేదా? నా ఫైనల్గా నేను చెప్తున్నాను, మార్కెట్ ఇచ్చినంత రిటర్న్సే తీసుకుంటాను, మరీ ఎక్కువ రిస్క్ చేయను అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ బెస్ట్ ఆప్షన్. అంటే మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇస్తుందో మార్కెట్ అంత రిటర్న్సే నువ్వు తీసుకుంటూ వెళ్తుంటావు. అలా కాకుండా కొంచెం వాల్టైల్గా ఉన్నా పర్వాలేదు అండ్ కొంచెం రిస్క్ తీసుకునే ఉద్దేశం నాకు ఉన్నది అనుకుంటే, అండ్ ఈ 50 స్టాక్స్లోనే నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉంటే, అర్థమైందా? నిఫ్టీ 50లో ఉన్న ఈ 50 స్టాక్స్లోనే నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్లోకి వెళ్ళొచ్చు, ఈక్వల్ వెయిటేజ్ ఇండెక్స్లోకి నువ్వు వెళ్ళొచ్చు అనమాట. దీనివల్ల నీకు చెప్పాను కదా, టాప్ వెయిటేజ్ స్టాక్స్లో ఎక్కువ పెరుగుదల రాకన్నా బాటమ్ వాటిలో ఎక్కువ పెరుగుదల వచ్చినా సరే నీ తాలూకా రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా లేదా? అర్థమైందిరా. కాకపోతే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది, అన్నా నేను కొంచెం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను కానీ రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ కావాలి అంటున్నారు. సో అలాంటి ఫండ్ ఏదైనా ఉందా? ఉంటే రికమెండ్ చేయరా. చేద్దాంరా, అన్నీ చేద్దాం, ఒక్కొక్కటిగా చేద్దాం. అయితే మన వాళ్ళు ఎలాంటి ఫండ్స్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది కామెంట్స్ పెడుతూ ఉన్నారనుకో, ముందు ఆ ఫండ్స్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉందాం మనం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చూశారు కదా, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా, ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా, స్పీడ్ ఇంతేనా లేక ఇంకా పెంచాలా లేక తగ్గించాలా ఏంటనేది మొత్తం కామెంట్స్లో పెట్టండి. అలాగే మీరు ఏ ఫండ్స్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ ఫండ్స్ తాలూకా పేర్లు కింద కామెంట్స్లో పెడితే ముందు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి అవి ముందుగా క్లియర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే కదా? సో నెక్స్ట్ రాబోయే వీడియోస్ మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆ వీడియోస్ అన్నీ మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.